నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే సమ్మక్క సారక్క బ్యారేజీకి అనుమతులపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఛత్తీస్గఢ్ నుంచి 50 ఎకరాల ముంపునకు అనుమతులు తెచ్చినందుకే ఏదో ఊడబెరికినట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణపై వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల చివరి వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాభాల వాటాపై సింగరేణి కార్మికులు కనెర చేస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వం గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా లాభాలను డైవర్ట్ చేసిందని మండిపడ్డారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే అటు పండుగ పూట పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితులతో బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణ చేసే ముందు టాప్ 4 న్యూస్ చూద్దాం. రైట్గా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఉన్నది ఊడిగొట్టడం, లేనిది ఊదరగొట్టడం. కాంగ్రెస్ ప్రచారంపై వినోద్ కుమార్ ఫైర్. రైట్గా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఈ నెలాఖరులో తెలంగాణలో క్లౌడ్ బరస్ట్, ఐఎండీ బిగ్ వార్నింగ్. రైట్గా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై సింగరేణి కార్మికుల కన్నెర్ర. రైట్గా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మిడిసి పడుతున్న పసిడి, తులం బంగారం 1,15,000. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఉన్నది ఊడగొట్టడం, లేనిది ఊదరగొట్టడం. కాంగ్రెస్ ప్రచారంపై వినోద్ కుమార్ ఫైర్. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఐఎండీ బిగ్ వార్నింగ్. ఈ నెలాఖరులో తెలంగాణలో క్లౌడ్ బరస్ట్. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై సింగరేణి కార్మికుల కన్నెర్ర, నిరసనలు, ఆందోళనలు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మిడిసి పడుతున్న పసిడి, తులం బంగారం అక్షరాల 1,15,000.